హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ఒక ఇంగ్లీష్ సేయింగ్ ఉంది. అదేంటంటే యు ఆర్ ఏ ఫూల్ ఇఫ్ యూ ట్రస్ట్ ఏ పర్సన్ ఇన్ పాలిటిక్స్ అని చెప్పి. అంటే పాలిటిక్స్లో ఉన్నవాడిని ఎవరినైనా కనుక మనం నమ్మినట్టయితే మనం మూర్ఖులం అని చెప్పి ఒక ఇంగ్లీష్ సేయింగ్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇది ఎందుకు చెప్పానంటే, డొనాల్డ్ ట్రంప్‌ని బేసిక్‌గా ఇనీషియల్‌గా అందరూ కూడా ఏమనుకున్నారంటే, ట్రంప్ వస్తే మొత్తం అంతా మారుతది. ట్రంప్ వస్తే పాజిటివ్ ఉంటది. ట్రంప్ వస్తే అదుంటది. ట్రంప్ వస్తే ఇదుంటదని జెప్పి ఇనీషియల్‌గా అందరూ కూడా బాగా ఎక్కువగా లేపారు. ఇన్‌ఫాక్ట్ మెజారిటీ ఆఫ్ ద ఇండియన్స్ ఎవరైతే అమెరికాలో స్టే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా, అంటే అందరికీ ఉండదు ఓట్ బ్యాంక్. బట్ ఉన్న వాళ్ళందరూ కూడా మాక్సిమం ట్రంప్‌కే ఓటేసారు. అంటే ఎందుకంటే ఇంకా ట్రంప్, మోడీ రిలేషన్ కావచ్చు, ట్రంప్, ఇండియా రిలేషన్ కావచ్చు, తర్వాత ఈ జో బైడెన్‌తో పోలిస్తే బెటర్ అనే పాయింట్‌లో కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్, మొత్తానికైతే ట్రంప్‌కి ఓటేసారు. బట్ ట్రంప్ ఏం చేశాడు? కంపు చేశాడు. కంపు చేస్తూనే ఉన్నాడు. అది ఆపట్లేదు కూడా. సో, ఎందుకు ఇలా చేస్తున్నాడనేది అసలిప్పుడు ఎవరికీ కూడా అర్థం కావట్ల. సో, యాక్చువల్‌గా ఇప్పుడు ఇండియాకి, పాకిస్తాన్‌కి ఎలాగైతే డైరెక్ట్ యుద్ధం నడుస్తుందో, అలాగే అమెరికాకి అండ్ చైనాకి మధ్య ట్రేడ్ వార్ నడిచింది గత కొద్ది రోజులుగా. అయితే యాక్చువల్‌గా దీనికంటే ముందు అదే జరిగింది. ఆ ట్రేడ్ వార్‌లో ఏంటంటే ఒక పక్క అమెరికా రేట్లు పెంచేయడం, టారిఫ్ రేట్లు, ఇంకో పక్కేమో ఈళ్ళు టారిఫ్‌లు పెంచేయడం, మళ్ళీ వాళ్ళు పెంచడం, మళ్ళీ వీళ్ళు పెంచడం, అలా టారిఫ్‌లు పెంచుకుంటూ ఎళ్ళిపోయారనమాట. సో, ఒక స్టేజ్‌కొచ్చేసరికి ఇంకా ఈ టారిఫ్ వార్ ఎప్పుడు ఆగుతదిరా బాబు అనే కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ అయితే వచ్చింది. అయితే యూఎస్ వాళ్ళు, అంటే అమెరికా చైనా మీద ఏదైతే టారిఫ్ ఏసిందో 145% టారిఫ్ ఏసింది. సో, ఆ టైంలో ఏంటంటే ఈ యాపిల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ చైనాకి ఆల్టర్‌నేట్‌గా చేసుకున్న ప్లేస్ ఏది అంటే ఇండియానే. ఎందుకు? బేసిక్‌గా చైనాలో ఎలాగైతే చాలా హ్యూజ్ లెవెల్‌లో పీపుల్ ఉన్నారు. చాలా హ్యూజ్ లెవెల్‌లో అండ్ యూ నో స్కిల్డ్ లేబర్ దొరుకుతారు. అండ్ చీప్ లేబర్ కూడా దొరుకుతారు. ఎందుకంటే అంత లెవెల్ పాపులేషన్ ఉన్నప్పుడు ఆబ్వియస్‌లీ కాంపిటీషన్ ఉంటది. కాంపిటీషన్ ఉన్నప్పుడు ఆబ్వియస్‌లీ కొంతమంది తక్కువగా వచ్చేస్తుంటారు. సో, ఇది చైనాలో మంచి అడ్వాంటేజెస్. చైనా ఈరోజు ఇలాగుందంటే ఎన్నో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ కూడా దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ చైనాలో పెట్టడం వల్ల. లేదంటే చైనా ఈరోజు ఇంత స్థాయిలో డెవలప్ అయ్యేది కాదు. అదేదో ఆర్గానిక్‌గా జరిగిన డెవలప్‌మెంట్ కాదది. అక్కడున్న పాపులేషన్, అక్కడున్న లేబరు, వీటిని బట్టి జరిగింది అదంతా కూడా. లేబర్ అంటే తక్కువ స్థాయి కాదు. లేబర్ అంటే వర్క్ ఫోర్స్ అదంతే. సో, దానికి ఆ పదం వాడతారంతే. సో, ఈ లేబర్ అంటే ఏదో తక్కువగా మాట్లాడినట్టు అనుకుంటారు కొంతమంది. కాదని ముందే చెప్తున్నా. సో, ఇప్పుడు చైనా అనేది ఆబ్వియస్‌లీ ఇంక వాళ్ళకి కష్టం. చైనాతో గనక అలాగే డీల్ కంటిన్యూ చేసినట్టయితే ఆ టారిఫ్‌ల కారణంగా యూఎస్‌లో ఏవైతే ప్రొడక్ట్స్ అమ్ముతూ ఉంటారో చైనాలో మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా ఆడ తీసుకెళ్ళాలంటే నార్మల్‌గా ఒక 60,000 పడే ఫోన్ కాస్త ఇప్పుడు 145% అంటే అరౌండ్ ఎంత పడతది చెప్పండి? ఈజీగా ఒక 1,50,000 దాకా పడిపోద్ది. అంటే 60,000 పడితే చెప్తున్నా నేను. సో, 1,50,000 దాకా పడిపోద్ది. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళేంటంటే నెక్స్ట్ డెస్టినేషన్ కింద ఇండియాని చేసుకుంటున్నారు. అలాగే యాపిల్ కూడా చేసుకుంది. యాపిల్‌కేంటంటే ఇంకా చైనా తర్వాత ఇండియానే కనపడింది. ఎందుకంటే ఇండియాలో పీపుల్ ఎక్కువ. ఆఫ్‌కోర్స్ చైనాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడున్న టెక్నికల్ యాస్పెక్ట్స్, ఇక్కడున్న స్కిల్డ్ లేబరు కొంచెం తక్కువే. కంపేర్డ్ టు చైనా. ఎందుకంటే అవి ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ చెప్తూ ఉంటాయి. బట్ ఏంటంటే వాడికి చీప్ లేబర్ దొరుకుతారు. చైనా కంటే తక్కువగా దొరుకుతారు. మన దగ్గర ఏంటంటే టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది. అండ్ ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం తక్కువే కూడా. సో, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్‌లీ ఇక్కడ మనకి ఇంకా తక్కువగా దొరికేస్తారు వాడికి. సో, అందుకని ఏంటంటే ఇమ్మీడియేట్‌గా చైనా నుంచి షిఫ్ట్ కొట్టి ఇండియాలో చాలా పెద్ద స్థాయిలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టాలనుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అసెంబ్లీ యూనిట్ ఉంది.
అసెంబ్లీ యూనిట్ పర్లేదు ఓ మాదిరిగా ఉంటుంది. ఆ అసెంబ్లీ యూనిట్ నుంచి ఇక్కడ కొన్ని అసెంబుల్ చేస్తున్నారు అండ్ ఇండియాలో స్టోర్స్ పెట్టారు అండ్ బాగా బీభత్సంగా సేల్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇదంతా కూడా గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడేంటంటే ఇంకా యూఎస్‌లో ఏవైతే తయారవుతున్నాయి అంటే యూఎస్‌లో ఏవైతే సేల్ అవుతుంటాయి ఐఫోన్స్ వాటన్నిటిని కూడా ఇప్పుడు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలని చూస్తున్నారు. ఎందుకు? టారిఫ్ అనేది తక్కువ కాబట్టి ఇక్కడ నుంచి. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ అసలు బేసిక్‌గా ఈ టారిఫ్ వార్ ఎందుకు మొదలుపెట్టాడు? మళ్ళీ ట్రేడ్ అయిపోయింది. డీల్ అయిపోయింది లెండి. 2 దేశాలకి మధ్య. సో, ఇప్పుడు ఆ టారిఫ్‌లు తగ్గిపోయే ఛాన్స్ అయితే ఉంది మళ్ళీ. అది కాదు క్వెషన్ ఇక్కడ. ఇప్పుడు అసలు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు చేశాడు ఇదంతా? ఎందుకు ఇదంతా కంపు చేశాడు ఈ లెవెల్‌లో అంటే, టారిఫ్ వార్ అనేది గనక క్రియేట్ అయినట్టయితే చైనా నుంచి ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ యూఎస్‌కి వస్తాయిలే అనుకున్నాడు. కట్ చేస్తే వాళ్ళందరూ ఇండియాని ఆల్టర్‌నేట్‌గా చూజ్ చేసుకోవడం జరిగింది. సో, ఏం అర్థం కాలే. సో, అందుకు ట్రంప్ డైరెక్ట్‌గా యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. అదేంటి అంటే, "టిమ్ కుక్ యూ ఆర్ మై గుడ్ ఫ్రెండ్. నువ్వు ఇక్కడికొచ్చావు $500 మిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో వచ్చావు. సో, దట్స్ $500 బిలియన్ సారీ. $500 బిలియన్ ఇన్వెస్ట్‌మెంట్‌తో వచ్చావు. సో, దట్స్ ఎ గుడ్ న్యూస్. ఓకే. ఐ యామ్ హ్యాపీ ఫర్ దట్. బట్ ఇప్పుడు ఇండియా మొత్తంగా మీరు యాపిల్ యొక్క బేసెస్‌ని, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌ని నిర్మించాలనుకుంటున్నారని తెలిసింది. సో, నాకు మీరు ఇండియాలో బిల్డ్ చేయడం అనేది ఇష్టం లేదు. మేబీ ఒకవేళ మీరు ఇండియాని చూసుకోవాలి అండ్ అనుకుంటున్నట్టయితే ఇండియాలో నిర్మించండి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇండియా అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టారిఫ్ నేషన్స్. అదైతే మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పాడనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంకో మాట కూడా చెప్పాడు. అదేంటంటే ఇండియన్ గవర్నమెంట్ ఈ టారిఫ్స్ అన్నిటిని కూడా తగ్గించడానికి అంగీకరించిందని కూడా చెప్పాడు. సో, అంటే ఒకవేళ అయి గనక తగ్గించినట్టయితే ఈయనకు కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్ లేదు కాబట్టి ఇంక అప్పుడు చేసుకోవచ్చు. బట్ ఆయన ఏమంటాడంటే ఇండియాని చూసుకోగలుగుతాం. మీరెళ్లి ఇండియాని చూసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. అంటే ఆ ఇన్వెస్ట్‌మెంట్ కూడా తీసుకొనొచ్చి అమెరికాలోనే పెట్టమని చెప్తున్నాడనమాట. సో, దానికి ఇంకా ఇండియాలో పెట్టొద్దు అని చెప్పడం ఎందుకో నాకు అర్థం కాలే. మరి ఈ మహానుభావుడు మాత్రం గోర్గావ్‌లో ట్రంప్ టవర్స్ అన్న పేరుతో టవర్లు ఎందుకు అమ్ముతున్నాడో నాకు అర్థం కాదు. అదే ఫ్లాట్స్ ఎందుకు అమ్ముతున్నాడో నాకు అర్థం కాలే. ఒక్కొక్కటి 5,00,00,000 నుంచి 8,00,00,000 వరకు ఫ్లాట్స్ ఉన్నాయి. అరౌండ్ ₹3,200,00,00,000 వర్త్ ఫ్లాట్స్ వితిన్ 1 అవర్‌లో సేల్ అయిపోయాయి. అయిపోయాయి సేల్ మొత్తం. కాకపోతే దాని గురించి ఏవో ఇష్యూస్ నడుస్తున్నాయి. అండ్ కోకాపేటలో కూడా ట్రంప్ టవర్స్ అయితే వస్తాయంటారు హైదరాబాద్‌లో. లెట్స్ సీ చూద్దాం అది వేరే విషయం. బట్ నేను అంటుందేంటంటే ఎందుకు ఇలాంటి దగులుబాజీ స్టేట్మెంట్‌లు ఇస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అయితే యాపిల్‌కి చెందిన ఒక సీనియర్ ఆఫీషియల్ ఏంటంటే ప్రస్తుతానికి ఏమని క్లారిటీ ఇచ్చారంటే ఇండియాలో పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్నైతే వెనక్కి తీసుకోలేదు. ఇండియాలో డెఫినిట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ అయితే ఉంటది. అందులో ఎలాంటి మార్పులైతే ఉండవు. బేసిక్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ ఫుట్ ప్రింట్ యొక్క ఎక్స్‌పాండింగ్‌కి జియోగ్రఫీ పరంగా కూడా ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్ లొకేషన్. సో, డెఫినిట్‌గా మేము ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాము. అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పి మళ్ళీ క్లియర్‌గా చెప్పారనమాట. సో, ఇప్పుడు ట్రంప్ మాటలు ఎందుకంత ఇంపార్టెంటు అంటే, బేసిక్‌గా ఇండియాలో ఐఫోన్ ప్రొడక్షన్ గనక పెరిగిందనుకోండి, ఆబ్వియస్‌లీ ఇండియన్ ఎకానమీ మరింత పీక్ లెవెల్ పెరుగుతది. యాక్చువల్‌గా ఇది ఒకప్పటి నుంచి బానే పెరుగుతూ వచ్చింది. అప్పట్లో ఇండియన్ గవర్నమెంట్ ఒక స్పెషల్ స్కీమ్ తీసుకొచ్చింది 2020 సంవత్సరంలో. దాని పేరు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. అంటే పీఎల్ఐ అనమాట. స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ కోసం ఈ ఇన్సెంటివ్ తీసుకొచ్చింది. అంటే ఏదైనా ఒక కంపెనీ గనక ఇండియాలో ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ అసెంబ్లింగ్ గనక చేసినట్టయితే వాటి యొక్క సేల్స్‌ని బట్టి వాళ్ళకి కొంతవరకు డిస్కౌంట్స్ ఇవ్వడం జరుగుతాయనమాట. అంటే వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో, అందుకని దాన్ని యుటిలైజ్ చేసుకోవడానికి అప్పట్లో 2020 నుంచి ఇండియన్ గవర్నమెంట్ అది తీసుకొచ్చిన తర్వాత నుంచి కొన్ని పాత మోడల్ ఐఫోన్స్‌నైతే ఇక్కడికి తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, అసెంబుల్ చేయడం మొదలుపెట్టారు. బట్ ఇప్పుడేంటంటే ఈ హైయర్ ఎండ్ ప్రో రేంజ్ మొబైల్స్ ఉంటాయి కదా! వాటి యొక్క అసెంబ్లీ కూడా జరుగుతుంది ప్రస్తుతానికి. గ్లోబల్ కన్జంప్షన్ కోసం. సో, మన దగ్గర నుంచి వేరే ప్రాంతాలకు ఎక్స్‌పోర్ట్ అవుతాయన్నమాట. సో, వాటి కోసం కూడా చేస్తున్నారు. అండ్ ఇక్కడ ముగ్గురు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు యాపిల్‌కి. ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్ ఈ 3 ఉన్నాయి. అండ్ ఇందులో విస్ట్రాన్ అండ్ పెగాట్రాన్ టాటా కొనుక్కోవడం జరిగింది. విస్ట్రాన్ ఒకప్పుడే కొనేసింది. పెగాట్రాన్ రీసెంట్‌గా కొన్నది. సో, ఈ ఫాక్స్‌కాన్ మాత్రం సెపరేట్‌గా ఉందిలెండి. ఈ 3 కంపెనీస్‌తోని కూడా యాపిల్ ఇక్కడ టై అప్ అయ్యి వాటి త్రూ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయిస్తోంది. అండ్ వీళ్ళకి సబ్సిడీస్ కూడా 2022 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2024 ఫైనాన్షియల్ ఇయర్ మధ్యలో 3 ఏళ్ల గ్యాప్‌లో $1 బిలియన్ వరకు సబ్సిడీ వచ్చిందంట వాళ్ళకి. అందులో 75% ఈ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్‌కెళ్తాయి. సో, మీకు ఈ ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, ఈ పెగాట్రాన్ కూడా రీసెంట్‌గా టాటా వాళ్ళు తీసుకున్నారు కదా! సో, ఈ 3 కంపెనీలకి కూడా 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ మధ్యలో 3 ఏళ్ల గ్యాప్‌లో వాళ్ళకొచ్చిన ఇన్సెంటివ్స్ ఎంతో తెలుసా? 6,600 కోట్లంట. ఫాక్స్‌కాన్‌కి హైయెస్ట్‌గా 2,450 కోట్లొచ్చింది. అది కూడా మళ్ళీ 2023, 24 సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్‌లో. ఒక సంవత్సరంలో
అంత పెద్ద మొత్తం అయితే వచ్చింది. అండ్ అలాగే సామ్సంగ్ కూడా వస్తుంది. సామ్సంగ్ 2024-25లో దానికి 958 క్రోర్ సబ్సిడీ అయితే వచ్చిందనమాట. సో ఇలాగా ఈ సబ్సిడీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆ కంపెనీస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపించేలాగా చేస్తోంది. బట్ ఇప్పుడు ట్రంప్ ఏమో లేదు, చెయ్యొద్దు, వద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. యాజ్ ఆఫ్ నౌ ఇండియాకి పెద్దగా ఎఫెక్ట్ ఏం లేదు. అంటే ఇండియా ఒకవేళ దాని మీద డిపెండ్ అయ్యింది అనుకోండి, అది వేరే విషయం. సో అది వచ్చేస్తుంది కదా అని చెప్పి దానికోసం ఇండియన్ గవర్నమెంట్ ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ప్రాబ్లం. బట్ ఆ ఇండియన్ గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు. జస్ట్ ఆ కంపెనీ వస్తుంది, ఇన్వెస్ట్ చేస్తుంది, అయిపోతుంది, అది వేరే విషయం. సో అందుకని అంత పెద్ద పంచాయతీ ఏం లేదు మన వాళ్ళ సైడ్ నుంచి. పెద్ద ప్రెషర్ కూడా ఏమి ఉండదు వాళ్ళకి. పెడితే పెట్టండి, లేదా పొండనే అంటారు. కాకపోతే ఏమంటే పెడతామని చెప్పి మళ్ళీ క్యాన్సిల్ చేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఈ ఐఫోన్స్ మీద టారిఫ్లు వేసేస్తారు. ఐఫోన్స్ మీద ఎక్కువ టారిఫ్ వేసేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఏదైనా ఒక టాప్ మోడల్ ఒక ఐఫోన్ ఒక 1,60,70,000 పడుతుంది అనుకుందాం. సో అప్పుడు టారిఫ్లు వేసారనుకోండి, 100% టారిఫ్ వేసినా కూడా అది 1,60,000 ఉన్నది 3,20,000 అవుతుంది. అప్పుడు ఆబ్వియస్లీ ఐఫోన్ సేల్స్ పడిపోతాయి. ఇప్పుడు సగం వరకు ఇండియాలో ఐఫోన్స్ని, సగం కూడా కాదు యాక్చువల్గా 80% ఐఫోన్స్ని ఈఎంఐల మీద కొంటున్నారు. యాక్చువల్గా 20% క్యాష్ పెట్టి కొంటున్నారు, అది కార్డ్ ఏదో సంథింగ్. సో మిగతాదంతా ఈఎంఐ బేసిస్ మీదే వెళ్తుంది. సో 1,60,000కి ఓకే ఈఎంఐ అంటే పర్లేదు, కానీ మరీ 3,20,000 అంటే అది కూడా కష్టమే కదా. సో ఒక సెకండ్ హ్యాండ్ కార్ వచ్చేస్తుంది. సో అవన్నీ ఆలోచించుకుంటారు కదా, మరి అప్పుడు ఇబ్బందే కదా. సో అందుకని ఏంటంటే ఇంకా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనేది వాళ్ళ పాయింట్. అయితే అదే ఇంకో క్వశ్చన్ అయితే ఉంది. ఒకవేళ ఈ ట్రేడ్ వార్ గనక ఆగిపోతే ఇండియాకి, యూఎస్కి అండ్ చైనాకి మధ్య ఏంటి పరిస్థితి? అప్పుడు ఇంకా వాళ్ళు షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా అని అనిపిస్తూ ఉండొచ్చు. బట్ ఎనీహో చైనా అనేది కొంచెం ఇబ్బందికరమైన కంట్రీయే కాబట్టి దానివల్ల ఎప్పటికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. యూఎస్కి ఎప్పటికైనా సరే దానికి ప్రాబ్లం అవ్వచ్చు అనే పాయింట్ ఉంటుంది కాబట్టి అలా కూడా చైనా నుంచి షిఫ్ట్ చేద్దామని చూస్తూ ఉండొచ్చు. ఒకవేళ చైనా నుంచి చాలా పీక్ లెవెల్‌లో షిఫ్ట్ గనక జరిగినట్టయితే మాత్రం ఇండియాకి అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అది. సో అది సిట్యుయేషన్. అండ్ ఇదే కాదు, ఇవాళ కూడా ఏదో డెసిషన్ తీసుకున్నాడు, దగులుబాజీ డెసిషన్. అదేంటంటే రెమిటెన్స్ ట్యాక్స్ అని చెప్పి ఒక 5% రెమిటెన్స్ ట్యాక్స్ అయితే ఏస్తున్నాడనమాట. సో అమెరికా నుంచి ఎవరైతే ఇండియాకి డబ్బులు పంపిస్తుంటారో వాళ్ళకి 5% కట్ చేస్తాడు. సో బేసిక్‌గా అమెరికా నుంచి ఇండియాకి ఎవ్రీ ఇయర్ $32 బిలియన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అమౌంట్లు అయితే వెళ్తున్నాయన్నమాట. సో ట్యాక్స్ కట్ చేస్తే $1.6 బిలియన్ అవుతుంది. అంటే ఓన్లీ ఇండియన్స్ అని కాదు, నాన్ అమెరికన్ సిటిజన్స్ అన్నాడు. బట్ ఇండియన్స్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి అరౌండ్ $1.6 బిలియన్ ట్యాక్సుల రూపంలో వెళ్తాయని ప్లాన్ వేసాడు. కాకపోతే మన వాళ్ళకి ఏంటంటే 1% ఆర్ 2% కట్ చేయించుకొని పంపేవి కొన్ని ఉన్నాయి. సో దాని ద్వారా పంపించుకుంటున్నారు, అది ఓకే. బట్ ఇదేంటంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కదా డైరెక్ట్గా. సో అదొక ప్రాబ్లం అయితే ఉంది. సో లెట్స్ సీ, చూద్దాం మరి ఏం చేస్తారు. సో ఇప్పుడైతే ఈ ఒక పనికిమాలిన స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు, నాకు ఇష్టం లేదు అది ఇది అని చెప్పి. సో మనోడు అనుకున్నాం పగోడు వీడు అని చెప్పి అంటారు కదా, అలాగే ఉందన్నమాట మనోడి పరిస్థితి. సో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇండియా ఏమో అన్ని టారిఫ్లని తీసేయడానికి ఒప్పుకుందని చెప్తున్నారు. సో ఈజ్ దట్ రైట్? అంటే నిజమేనా ఇండియా అన్ని టారిఫ్లు తీసేస్తుందా యూఎస్కి? ఒకవేళ అలాగే కనుక చేసినట్టయితే ఇండియాకి లాసే కదా. సో అదొక పాయింట్ ఉంది. మేబీ ట్రేడ్ వార్ ఎందుకులే అని అనుకుందో ఏమో మరి ఇంకా అది. సో యాజ్ ఆఫ్ నో అయితే ఇది సిచ్యువేషన్. సో ఫూలిష్ డెసిషన్స్, ఫూలిష్ స్టేట్మెంట్స్తో చాలా అద్భుతంగా ముందుకెళ్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ అయితే. చెప్తున్నారు కదా, కంపు కంపు చేస్తున్నాడు ట్రంప్ అయితే. అది మరి సిచ్యువేషన్. చూద్దాం మరి ఇంకేమవుతుందో. సో దాట్స్ ఇట్ గైస్. ట్రంప్ స్టేట్మెంట్తో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఆల్రెడీ మై దగ్గర అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా వీడియో నెక్స్ట్ వీడియో. బై.